నోటిపూత రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నోటిపూత రాకుండా ఉండాలంటే మనం పలసటి మజ్జిగని తీసుకొని పుక్కులుంచి మళ్ళీ ఆ మజ్జిగని మింగాలి. అట్ట మజ్జిగ తాగేంతవరకు అయిపోయేంతవరకు పుక్కిలించటం, మింగటం ఇలా చేసినట్లయితే నోటిపూత అనేది దాదాపు తగ్గిపోతుంది. మరి నోటిపూత ఎందుకు వస్తుంది? మన శరీరానికి తగినంత ఆహారం అందకపోతే మరి నోటిపూత అనేది వస్తుంది సిగ్నల్గా. అంటే నీ బాడీకి ఆహారం చాలలేదు, నువ్వు సరిగా తింటలేదు అనేది మరి సిగ్నల్గా నోరు అనేది పూస్తుందన్నమాట. నోటిపూత అనేది ఆహారం సరిగా తినని వాళ్ళకే నోటిపూత వస్తుంది. అందుకని ఆకుకూరలు, కాయలు బాగా ఆహారం బాగా తీసుకున్నట్లయితే మజ్జిగ ఏం చేయాలి? పలసటి మజ్జిగ తీసుకొని పుక్కిలించాలి, మింగేయాలి. అట్ట మజ్జిగ అయిపోయిన దాకా పుక్కిలించి మింగినట్లయితే నోటిపూత అనేది తగ్గిది. దీన్ని వైద్య పరిభాషలో ఏమంటారంటే స్టొమటైటిస్ అంటారు. స్టొమా అంటే లాటిన్ భాష, స్టొమా అంటే నోరు, టీస్ అంటే ఇన్ఫెక్షన్, దాన్ని స్టొమటైటిస్ అంటారు. ఏంటి స్టొమటైటిస్ అంటే అర్థం ఏంటి? వైద్య పరిభాషలో స్టొమటైటిస్ అంటారు. స్టొమా అంటే లాటిన్ భాషలో స్టొమా అంటే నోరు, టీస్ అంటే ఇన్ఫెక్షన్, స్టొమటైటిస్ అంటారు నోటిపోతుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ.